హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు పులిహోర దోశ చూద్దామండి. పులిహోర ప్రిపేర్ చేసుకొని ఇలా దోశ పిండి తీసుకోవాలండి. నార్మల్ పిండి అయినా తీసుకోవచ్చు. మేము రాగి పిండి యూస్ చేస్తాము, అందుకే ఇలా రాగి పిండి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసి ఇప్పుడు ఫస్ట్ మనం దోశ వేసుకుందామండి. ఇది గుంటూరులో చాలా ఫేమస్ అండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా పులిహోర ప్లేస్ చేసుకోవాలండి. కొంచెం ఒక సైడే పెట్టుకోవాలి, మొత్తం పెట్టేస్తే తినడానికి అంత బాగోదు. కొంచెం ఆనియన్స్ తర్వాత కొంచెం కారప్పొడి, నార్మల్ కారప్పొడి అయినా వేసుకోవచ్చు అండి. నేను కొబ్బరి కారం వేసాను. కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూసారా అండి, వేడి వేడి పులిహోర దోశ రెడీ అయింది. నేను బొంబాయి చట్నీ చేశాను, పల్లి చట్నీ చేశాను. చూసారా, యమ్మీ యమ్మీ గుంటూరు ఫేమస్ పులిహోర దోశ రెడీ. థ్యాంక్ యూ.